దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈ దినాన బోధించేటువంటి ఈ యొక్క విషయాలు ఇక్కడ కూడా దాదాపుగా మందిరాల్లో మాట్లాడడానికి అనుకూలత ఉండదు. ఇంకా మనము సమాజంలో కూడా మాట్లాడడానికి అనుకూలత ఉండదు. బట్ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈ దినాన దేవుడు మనకి కొన్ని విషయాలు నూతన కోణంలో మనతో మాట్లాడడానికి దేవుడిచ్చిన తలంపును బట్టి నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా ఒకరు స్పష్టంగా మీ సరౌండింగ్లో డిస్టర్బెన్స్ లేనటువంటి వారు ఎవరైనా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదువుతూ సహకరించాలని తెలియచేస్తా ఉన్నాను. ఎవరైనా ఒకరు చదవండి. బ్రదర్ స్క్రీన్ షేర్ చేశారా? కనిపించట్లేదు బ్రదర్. కనిపించట్లేదా? లేదు బ్రదర్, కనిపించట్లేదు స్క్రీన్. ఓకే. బ్రదర్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది బ్రదర్. కనిపిస్తుంది బ్రదర్. ఓకే, చదవండి ఎవరైనా ఒకరు. తప్పుడు బోధలపై వాక్యానుసారమైన అవగాహన. తప్పుడు బోధలపై వాక్యానుసారమైన అవగాహన అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులని చెప్పుకుంటూ వినేటువంటి బోధలు ఉంటున్నాయి. క్రైస్తవులని చెప్పుకుంటూ ప్రకటించేటువంటి బోధలు కూడా ఉంటున్నాయి. ఈ విషయంలో బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య కోణంలో నుంచి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి తప్పుడు బోధలపై వాక్యానుసారమైన అవగాహన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇందులో మనం చూస్తే 2 రకాలైనటువంటి గోల్డ్‌ని మనం చూస్తా ఉన్నాం. 2 రకాలైనటువంటి గోల్డ్. వాట్ ఈజ్ రియల్? వాట్ ఈజ్ ఫేక్? ఏది నిజమైనది? ఏది నిజము కానిది? అన్న విషయాన్ని మనం స్క్రీన్‌లో చూస్తా ఉన్నాం అర్థం చేసుకోవడానికి. ప్రాముఖ్యంగా మనం ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడైనా కూడా కావచ్చు, ఒకటి రియల్ అనేటువంటిది ఉంది అంటే ఖచ్చితంగా దాని పక్కన ఖచ్చితంగా ఫేక్ అనేటువంటిది ఉంటుంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి? ఎక్కడైతే రియల్ అనేటువంటిది ఉంటుందో అక్కడ ఫేక్ అనేటువంటిది కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో అన్నీ కూడా మనం రియల్గా ఉన్నటువంటివి చూస్తూ ఉన్నాం, ఫేక్గా ఉన్నటువంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. అర్థం చేసుకోవడానికి మనం ఇంకా సమాజంలో మనం చూస్తే బిస్లరీ వాటర్ ఉంటుంది. బిస్లరీ వాటర్, చాలామంది బిస్లరీ అనేటువంటి ఆ యొక్క వాటర్ బాటిల్కి కేవలం ప్రారంభంలో ఉన్న బి మాత్రమే చూస్తారు. ఇంకా దాని పక్కన ఉన్నటువంటి స్పెల్లింగ్ చదవరు. అంతా ఒకటే ఉంటుంది, మధ్యలో కేవలం ఒకే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. సేమ్ టు సేమ్ బాటిల్, కలర్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది వాటర్ బాటిల్. బట్ అందులో ఉన్న ఒకే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, రియల్కి ఫేక్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవడానికి. అలానే మన జీవిత విధానంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం అర్థం చేసుకోవడానికి. మనం వేసుకునేటువంటి దుస్తులు కావచ్చు, మనం వేసుకున్నటువంటి చెప్పులు కావచ్చు, చూడండి బ్రాండెడ్ నేమ్తోనే వస్తూ ఉన్నాయి, కానీ అది నిజముగా బ్రాండెడా లేకుంటే కేవలం పేరు మాత్రమే ఉందా అన్న విషయం అనేటువంటిది చాలా మందికి అర్థం చేసుకోలేరు. చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకా మనం అర్థం చేసుకోవడానికి కొన్ని కొన్ని దుస్తుల విషయంలో బ్రాండెడ్ కావచ్చు, లేకుంటే ఫోన్స్, సెల్ ఫోన్స్ కావచ్చు బ్రాండెడ్ ఉంటాయి. అలానే చెప్పులు కావచ్చు బ్రాండెడ్ ఉంటాయి. ఇలా మనము జీవిత విధానంలో మనం తీసుకునేటువంటి ప్రతిది కూడా వస్తువుల్లో అనేక విషయాల్లో మనం చూస్తే బ్రాండెడ్ అనేటువంటివి ఉంటాయి. అలానే పేరు మాత్రమే ఉండి అదే ఆకారంలో ఉన్నటువంటి ఫేక్ కూడా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. అలానే మనం ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఇక్కడ మనం 2000 రూపీస్ చూస్తూ ఉన్నాం. 2000 రూపీస్ అయితే అందులో ఉన్నటువంటిది ఫేక్ ఏది, రియల్ ఏది అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. అలానే
దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే మీకు తెలుసు కాబట్టి, అర్థం చేసుకుంటారు కాబట్టి నేను మీకు ముందు ఉన్న వాక్యంకి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే సంఘానికి ఆరోగ్యకరమైన బోధ అందించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత ప్రాముఖ్యమో అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చాలామంది ఏం చేస్తారంటే మంచి ఏంటో తెలియజేస్తారు అర్థం చేసుకోవడానికి. రేయ్! అబద్ధం ఆడొద్దు అని జెప్తారు అర్థం జేసుకోవడానికి. అబద్ధం ఆడొద్దు అన్నట్లుగా చెప్తారు. అబద్ధం ఆడితే కలిగేటువంటి నష్టం గురించి గూడా చెప్పాలి. అర్థం జేసుకోవడానికి ఎగ్జాంపుల్‌గా. అబద్ధం ఆడడం తప్పని జెప్తాం. అబద్ధం ఆడడం ద్వారా కలిగేటువంటి నష్టం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిదన్న విషయాన్ని అర్థం జేసుకోవాలి. అలానే సంఘానికి ఆరోగ్యకరమైన బోధ అందించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, సంఘముగా ఉన్నటువంటి మనం నీవు నేను మనమందరం కూడా ఎంతగా అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరం ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరం సేవా అనుభవాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అందులో ఒకటి ఏంటంటే మీరేమి వినుచున్నారో వాటిని జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యానికి కరువు లేదు. ఒక మాట చెప్పాలంటే వాక్యానికి కరువు లేదు. మీరు టీవీ ఆన్ చేసినా వాక్యం వస్తది. సెల్ ఫోన్ ఆన్ చేసినా వాక్యం వస్తది. మీ ఊర్లో ఏ చర్చికెళ్ళినా కూడా వాక్యం వినిపిస్తది అర్థం చేసుకోవడానికి. ఇంకా మీ గృహాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇంకా ఆత్మీయులుగా పిలువబడుతున్న వారు కావచ్చు, ఎవరైనా కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి అంటే చెప్పడానికి సిద్ధంగానే ఉంటారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదైతే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారో, ఏదైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వినుచు, చదువుతూ మనం చూస్తూ ఉంటున్నామో, అవన్నీ కూడా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి రియల్‌గా బోధిస్తా ఉన్నారా? రియల్‌గా మనం వింటున్నామా? రియల్‌గా మనం అర్థం చేసుకుంటున్నామా? అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా మీకు ఇందాక చూయించినటువంటి ఎగ్జాంపుల్‌గా ఈ యొక్క ఇమేజ్‌ని బట్టి మీకు చెప్తా ఉన్నాను. ఏది రియలు, ఏది ఫేక్ అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అలానే ప్రస్తుత దినాల్లో మనం చూస్తే రకరకాలైనటువంటి బోధలొచ్చాయి. అందుకే ఈరోజు ఏందంటే అనారోగ్యకరమైనటువంటి లేకుంటే అనారోగ్యమైన బోధ గురించి సరైన అవగాహన కల్పించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ విషయము చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ముందు మాటలో ఒక భాగంగా ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏందంటే సంఘానికి ఆరోగ్యకరమైన బోధ అందించడం ఎంత ప్రాముఖ్యమైనదో. సంఘం అంటే నీవు నేను మనమే. అనగా ఏదైతే మనం వింటున్నామో లేకుంటే మనం ఏదైతే అందిస్తా ఉన్నామో ఇతరులకి ఆ విషయం చాలా ప్రాముఖ్యమైనది. అలానే అనారోగ్యమైనటువంటి బోధ గురించి సరైన అవగాహన కలిగి ఉండి మనం కూడా కల్పించడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇందులో భాగంగా మనం చూస్తే కొన్ని వచనాలు మనం ముందుకెళ్దాం. మరి ఒక సువార్తను నమ్ముతారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఒక సువార్తను నమ్ముతారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. స్క్రీన్ కనిపిస్తున్నటువంటి వచనాలను కూడా మీరు చదవచ్చు. ప్రాబ్లం లేదు. ఎవరైనా ఒకరు. క్రీస్తు కృపను బట్టి హ్మ్. మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి హ్మ్. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆ! నాకు ఆశ్చర్యం అవుచున్నది. హ్మ్. సో, ఇక్కడ మనం చూస్తే క్రీస్తును కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి ఆ యొక్క గలతీ సంఘానికి ఎంతో లోతైనటువంటి విషయాలు ఈ పౌలు గారు బోధించినట్లుగా మనం చూస్తాం. ఆ మొదటి అధ్యాయంలోనే మీరు ఇంత త్వరగా ఈ యొక్క భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు తిరిగారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అంటాడు. ఆశ్చర్యం వేస్తా ఉంది అంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ తెరిచి మీరు ఈ యొక్క మాటను అండర్లైన్ చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి విధానం, ఆ పిలుపులో మనం ఉండాలి. ఆ దర్శనంలో మనం ఉండాలి. ఆ యొక్క అభిషేకంలో మనం ఉండాలి. దేవుడు ఏ యొక్క ఉద్దేశము చేతైతే ఈ భూమి మీదకి నిన్ను, నన్ను మనలందరినీ కూడా పంపించాడో, ఆ ఉద్దేశాలు మనం నెరవేర్చు వారముగా ఉండాలి. ఇక్కడ గలతీ సంఘం ఎలా ఉంటున్నదంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది అంటున్నాడు. ఇంత త్వరగా అప్పుడే మీరు తిరిగిపోయారేంటి? ఇంత లోతైనటువంటి వాక్యాలు విన్న మీరు
ఇంత లోతుగా ఆత్మీయంగా ఎదిగినటువంటి మీరు, ఇంత లోతైనటువంటి అనుభవాలు తెలియచేసినప్పటికి కూడా మీరు ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోయారు అన్నట్టుగా ఆశ్చర్యమేసిందంట పౌలు గారికి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ప్రస్తుతం దినాల్లో కూడా మన సంఘాల్లో ఉన్నటువంటి వారు కూడా అలానే ఉంటారు. ప్రారంభంలో మనం చూస్తే చాలా ఆత్మీయంగా ఉంటారు వారి జీవితాల్లో. ఎంత ఆత్మీయత అంటే ఇంకా వారు నోరు తెలిస్తే ప్రార్థన, దేవునికి స్తోత్రం, ఇంకా దేవుని యొక్క వాక్యం చదవడం, ఆత్మల పట్ల భారం కలిగి ఉండడం, దేవుని యొక్క సువార్త చేస్తూ ఉండడం, దేవుని కొరకు జీవిస్తూ ఉండడం, ఇలా ఎంతో ఆసక్తి. నేను ఇప్పటి నుంచి వాక్యం చదువుకోవాలి, ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకోవాలి, ఇప్పటి నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, ఇప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయాలి, ఎన్నో తీర్మానాలు. ఇప్పటి నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, ఇప్పటి నుంచి అని ఎన్నో విషయాలు తీర్మానం తీసుకుంటా ఉంటారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రికలో వ్రాయబడినటువంటి విషయం అక్క, గలతీ 1:6 కాబట్టి మీ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అంటాడు. చూడండి, మీకు ఎవరికైనా కూడా కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా వింటారు. దాదాపుగా మీరు ఒక 10 నిమిషాలు బోధించంటారు వాళ్ళకి ఏదైనా కూడా మంచి విషయాలు, వారి జీవితాల్లో ఉన్న తప్పు విధానం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఇంకా మనం అర్థం చేసుకుంటే 20 నిమిషాలు బోధించి ఉండవచ్చు, అరగంట సేపు, గంట సేపు ఎన్నోసార్లు చెప్పి ఉండవచ్చు. అన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వారు అదే ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుందా లేదా అండి? అంత టైం స్పెండ్ చేసి అన్ని విషయాలు మాట్లాడి అంతసేపు తెలియచేసినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళ లోకం వాళ్ళదే అన్నట్లుగా ఉంటే మనం ఆలోచన చేసినట్లయితే మనకి బాధ అనిపిస్తుంది వాళ్ళని బట్టి. అలానే పౌలు గారికి కూడా చాలా బాధ అనిపించి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంత రీతిగా అర్థమయ్యేటట్లుగా బోధించినప్పటికి కూడా వీళ్ళెందుకు ఇలా ఇంత త్వరగా వారు ఏమైపోయారంట, భిన్నమైన సువార్తకు తిరిగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొక వచనంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:4 చదవండి. మీరు అంగీకరింపని ఉమ్. మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. సో ఇక్కడ మనం చూస్తే మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి యొక్క సువార్త చూసారా? ఇక్కడ మరి యొక్క సువార్త క్రీస్తుని గురించినటువంటి వార్త కాకుండా మరి యొక్క సువార్త అంటే దేవుడు బోధించినటువంటి బోధ కాకుండా మరొక బోధ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుత దినాల్లో ఎంతో మంది అనుకూల బోధలు బోధిస్తూ ఉన్నారు, భిన్నమైన బోధలు బోధిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి, వచ్చేటువంటి విశ్వాసులతో బోధించే విధానమే మారిపోతూ ఉంది. ఒకవేళ వాళ్ళని వాక్యంతో ఖండిస్తే మళ్ళీ మందిరాన్ని విడిచిపెడతారేమో, మళ్ళీ వాక్యాన్ని వారికి తెలియజేస్తే ఉన్నది ఉన్నట్లుగా చెప్పి లేకుంటే వాళ్ళని గద్దిస్తే దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడతారేమో, ఆఫరింగ్స్ రావేమో, కానుకలు రావేమో, దశమ భాగాలు రావేమో, మందిరంలో సంఖ్య తగ్గిపోతుందేమో, ఇలా ఎన్నో కారణాలు బట్టి రకరకాలైనటువంటి విధానంలో భిన్నమైనటువంటి సువార్త, మరి యొక్క సువార్త అనేటువంటిది బోధించేటువంటి వారు నేటి దినాల్లో లేకపోలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మీకు లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తా ఉన్నారు ఏంటంటే మరి యొక్క సువార్తను వారు ఏం చేస్తారంట, నమ్ముతారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం లేఖన భాగంలో నుంచి మనం ముందుకెళ్దాం. జాగ్రత్తల గురించి మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేశారు. అదే రీతిగా మనం చూస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో ప్రవేశించునని అక్కడ కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత తిమోతి కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. పేతురు కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఈ వచనాలు మనం చదువుతూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 24:4 ఉన్న విషయాన్ని ఒకరు చదవండి. అపోస్తలుల కార్యము 20:29 ఉన్నటువంటి విషయం మరొకరు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-2 మరొకరు చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:17 మరొకరు చదవండి. మత్తయి సువార్త 24:4 యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. థ్యాంక్ యూ. మరొకరు చదవండి నెక్స్ట్ చెప్పిన విధంగా. అపోస్తల కార్యంలో 20 అపోస్తలుల కార్యాలు ఒకరు చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత
క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఉమ్. మరొక వచనం చదవండి. 1 తిమోతి ఉమ్. 40 చదువును. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. గుడ్. నెక్స్ట్. లేదు కదా వాయిస్ బ్రేక్ మిస్టేక్ అవుతుంది. వాయిస్ వినిపిస్తలేదన్నా? ప్రియులారా, మీరు ఈ సంగతుల ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. చదివిన వారందరికీ వందనాలు, విన్న వారందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, యేసు వారితో ఇట్లా నేను ఎవడును కూడా మిమ్మును మోసపరచునీకోకుండా చూచుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యో నేను మోసపోయానే, చినిగిపోయిన నోటు ఎవరైనా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం చూసుకోకుండా ఇంటికి వచ్చేసి చూసుకున్న తర్వాత అయ్యో నాకు మోసం చేశారు అనుకుంటా. ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు వేసేటప్పుడు అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్గా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగున్నాయండి అని చెప్పి మంచి వాటితో పాటు పనికిరాంటి వేసినారనుకో, ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో పలానా వ్యక్తి నాకు మోసం చేశాడు, ఇదిగో ఇవి పనికిరాంటి నాకు వేశారని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాం. అలానే వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచనీకోకుండా చూచుకొనుడి. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఎవ్వరి ద్వారా మోసపోకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నట్లుగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం 26-29 వచనంలో కూడా మనం చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రూరమైనటువంటి తోడేళ్లు వారు మందను ఏం చేయరంట, కనికరింపరు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఈరోజు మనం చూస్తే మోసపరిచేటువంటి ఆత్మలు కలిగినటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తాం. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దయ్యాల బోధ, లోకాశలు చూయించే విధానం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం చూయించేటువంటి అనుభవాలు కలిగినటువంటి బోధలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, ఎవరైతే అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు లక్ష్యం ఉంచుతారో, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారో, వారందరూ కూడా విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టులు అవుతారని దేవాది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏ మెసేజ్లు అంటే ఆ మెసేజ్లు వినకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. దొరికింది కదా అన్నట్లుగా టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ మెసేజ్లు అన్నీ వినకూడదు. అలానే యూట్యూబ్లో కావచ్చు, ఇలా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మెసేజ్ కావచ్చు, నేను అన్నీ అని చెప్పాను, జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజముగా వాక్యానుసారంగా బోధిస్తూ ఉన్నారా, నిజముగా వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తా ఉన్నారా అన్న విషయాన్ని మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మీకు ఉన్నటువంటి యొక్క మాటను మనం చూస్తే, బెరయ సంఘస్థులు మనం చూస్తే వారు ఎలా ఉన్నారంట, అపోస్తులైనటువంటి పౌలు బోధించినటువంటి సంగతులు అలా ఉన్నవో లేవో అని పరీక్షించారంట అండి. అపోస్తులైనటువంటి పౌలు గారి బోధనే వారు పరీక్షించారంట. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు విశ్వాసులు ఏది చెప్తే అని వినడం కాదు. ఒకవేళ ఏదైనా కూడా సేవకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో నుంచి తప్పుగా బోధిస్తున్నట్లయితే మీరు సేవకులకు తెలియచేయవచ్చు, అది ప్రాబ్లం లేదు. అందరి ముందర కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు. వాక్యానుసారముగా వ్యతిరేకంగా ఏదైనా ఉన్నట్లయితే మీరు తప్పక తెలియచేయవచ్చు. జ్ఞాపకం చేసుకోవాలి, మొదట ప్రార్థన చేయాలి, తెలియచేయాలి. అలానే మీ తోటి సేవకులు కావచ్చు, లేకుంటే సహోదరులు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారే కావచ్చు,
ఏదైనా కూడా వాక్యంలో ఉన్నటువంటి విషయాలు వక్రీభవించి తెలియచేస్తా ఉన్నట్లయితే మీరు తప్పక వారికి తెలియచేయొచ్చు. ఒకవేళ వాళ్ళు వినకోకుండా ఉన్నట్లయితే ప్రార్థన చేసి వదిలిపెట్టాలి. ఇంకా మనం ఏం చేయలేం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా రాసుకున్నారండి? రాసుకుంటున్నాం బ్రదర్. ఓకే. అనుకూలత లేని వారు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటున్నామండి. తర్వాతనే మీరు చదువుకోనండి. వాళ్ళే మనం కన్విన్స్ చేసేటట్టుగా ఉన్నారు. రాసుకోండి. అక్క రాసుకుంటున్నామండి. వాళ్ళే మనల్ని కన్విన్స్ చేసేటట్టుగా ఉన్నారు బ్రదర్. బైబిల్లో రెఫరెన్స్ లో చూపించి. ఎస్ నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. నా ప్రాక్టికల్గా నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎరగనప్పుడు నన్ను కూడా ఏ రీతిగా ట్రీట్ చేశారో కొంతమంది అబద్ధ బోధలు అవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్గా నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చూపిస్తాను. నిర్వచనం మనం చూస్తే మత సంబంధమైనటువంటి విశ్వాసాన్ని స్వార్థముతో స్వలాభం కోసం కల్పించి వక్రీభవించి చెప్పడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏది దుర్బోధ అన్న విషయాన్ని మనం చూస్తే, ఏది అబద్ధ బోధ అన్న విషయాన్ని మనం చూస్తే, ఏది దయ్యముల బోధ అన్న విషయాన్ని మనం చూస్తే, మత సంబంధమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని స్వార్థముతో స్వలాభము కోసం కల్పించి వక్రీభవించి చెప్పడము అనే విషయాన్ని మనం చూస్తాం. ఆలోచన చేయాలి. మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఎందుకు యోహానుని తల నరికించారు? సమాధానం చెప్పండి. యోహాను యొక్క తలను ఎందుకు నరికించారు? ఎవరైనా సమాధానం చెప్పండి. స్వార్థం కోసం అండి. స్వార్థం, చెప్పండి. స్వలాభం కోసం, లేక కక్ష పెట్టి. ఓకే. నిజం చెప్పినందుకు నువ్వు చేసే తప్పు అని అన్నందుకు ఆమె పగబట్టి తలకై నరికించిందండి. ఖండించినందుకు ఏమైపోయింది అక్కడ? ఖండించినందుకు తనకు మరణం వచ్చింది. ఖండించినందుకు అక్కడ ఏమైపోయారంటే పగబట్టి తనని చంపివేశారు. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్పాను. ఒకవేళ అదే యోహాను ఆ ఖండించుకోకుండా మంచిగా వాళ్ళకి అనుకూలంగా బోధించినట్లయితే తను బ్రతికేవాడేమో, అర్థం చేసుకోవడానికి. అయితే తను అలా చేయలేదు. కానీ వాక్యములో ఉండది ఉన్నట్లుగా చెప్పక మానలేదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖండించాడు అతను. ఈరోజు బోధకులు మనం చూస్తే సేవకులు కావచ్చు, ఒకవేళ విశ్వాసులు తప్పు చేస్తా ఉన్నారంటే గద్దించుకోకుండా, వాళ్ళని దేవుని యొక్క వాక్యాన్ని చూయించి గద్దించుకోకుండా, వారి సినిమాకి వెళ్ళినా, సీరియల్ చూస్తూ ఉన్నా, లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటల్లో ఆయనకున్నటువంటి నిమగ్నం అయిపోతా ఉన్నా, వివాహ సమయాల్లో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నా, ఫంక్షన్స్లో రకరకాలైనటువంటి పరిస్థితులు పెట్టుకుంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే, సరే అమ్మా మేము వస్తాము, ప్రార్థన చేసి మేము వెళ్ళిపోతాం, మా కార్యక్రమం మేము చేసుకుంటాం, తర్వాత మీ కార్యక్రమం మీరు చేసుకోనండి అని చెప్పేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే మత సంబంధమైన విశ్వాసాన్ని స్వార్థముతో స్వలాభం కోసం కల్పించి వక్రీభవించి చెప్పడము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పర్లేదు, మీరు సినిమాకి వెళ్ళినా పర్లేదు, దేవుని మందిరానికి వెళ్ళండి, ఏదో ఒక రోజు మీకు మనసు మారుస్తాడు కదండి. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇలా ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది వాక్యానుసారమైనటువంటిది కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖండించాలి దేవుని యొక్క వాక్యాన్ని. తప్పు అనేటువంటిది గద్దించాలి ఖచ్చితంగా అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే క్రొత్త నిబంధనలో దేవుడు 5-fold మినిస్ట్రీని పెట్టాడు. 5 రకాలైనటువంటి పరిచర్ని పెట్టాడు. అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, అదే రీతిగా సువార్థికులు, అదే రీతిగా మనం చూస్తే సేవకులు లేకుంటే కాపరులు, ఉపదేశకులు. 5 రకాలైనటువంటి అనుభవాల గుండా సంఘాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఈ కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే అపోస్తులను, ప్రవక్తలను, అదే రీతిగా మనం చూస్తే సువార్థికులను, అదే రీతిగా సేవకులు అనగా పాస్టర్స్ని, అదే రీతిగా ఉపదేశకులను దేవుడు నియమించినట్లుగా, దేవుడు పరిచర్ను అప్పగించినట్లుగా మనం చూస్తాం విశ్వాసులు అభివృద్ధి చెందడానికి. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. కొన్ని రకాలైనటువంటి దుర్బోధలు మీరు చూస్తూ ఉన్నారు కదా. కొన్ని రకాలైనటువంటి దుర్బోధల్లో ఇక్కడ ఉన్నటువంటి వారు, వీటిలో మీకు తెలిసినటువంటి విషయాలు చెప్పండి. కొన్ని విషయాలు మీరు ఎప్పుడైనా వీటిని చదివారా, లేకుంటే ఇలాంటి వారిని మీరు ఎదుర్కొన్నారా? మీరు ఎప్పుడైనా కూడా ఇటువంటి ప్రజలతో స్నేహం చేశారా? ఎగ్జాంపుల్గా చెప్పండి త్వరగా. బ్రదర్ వీళ్ళందరూ చాలా మంది బయట కనపడతా ఉంటారు బ్రదర్ అక్కడక్కడ మినిస్ట్రీలో. ఓకే, గుడ్. కామన్ కేథలిక్లు చాలా ఇబ్బందికరంగా విగ్రహారాధన ఎక్కువ. రెండోది
వాళ్ళు మనం బాప్తిసం పొందినా కానీ మనకి సంస్కార ఆరాధన కూడా ఇవ్వరు. ఇవ్వరు. గుడ్. మీరు మా దగ్గర పొందితేనే ఇస్తాం, మా ఉమ్, పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు అంటారండి. ఓకే, మంచిది. బ్రదర్, ప్రతి పల్లెటూరులో తల్లి సంఘం అనేది ఉంటుంది. తల్లి దేవుని సంఘం ప్రతి పల్లెటూరులో ఉంటుంది. ఎస్ అన్న, మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న, మేబీ మీకు సిగ్నల్ లేదేమో, బట్ ఒకసారి రీజాయిన్ అవ్వండి ఒకవేళ సిగ్నల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే. మిగతా వారు చెప్పండి త్వరగా. యెహోవా సాక్షులు నాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటారండి. యెహోవా సాక్షులు కూడా వాళ్ళే గొప్ప, ఉమ్, యెహోవానే కొలవాలి, క్రీస్తుని పక్కన పెట్టేస్తారు, ఉమ్, క్రీస్తు దేవుడు కాదంటారు. గుడ్. చాలా సార్లు నాకు తగిలారండి. అవునండి. మా ఏరియా కూడా వచ్చి మమ్మల్ని మార్చేద్దామని చూశారు. ఎస్ ఎస్. మిగతా వారు. బ్రదర్, నాకు రోమన్ క్యాథలిక్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను వాళ్ళ విగ్రహారాధన చేస్తారు ఫుల్ గా అక్కడ. ఉమ్, మరియమ్మను, యేసు ప్రభు విగ్రహాలను వాళ్ళ దండం పెడతారు. గుడ్. ప్లస్ తను చెప్పాడు తనకి చిన్నప్పుడే బాప్తిస్మ్ ఇచ్చేసారండి, ఉహు, 1 year లోపే. ఓకే. నేను మన వాక్యానుసారంగా చెప్తే వాళ్ళు వింతగా చూస్తున్నారు ఆ ఫ్రెండ్ తను. ఉహు, మంచిది. సో ఒక్కొక్కరు కొన్ని అనుభవాలు గుండా వెళ్ళారు, కొన్ని ప్రాక్టికల్గా చూశారు, కొంతమంది నేమ్స్ మాత్రమే చూసి ఉండవచ్చు, ఎక్కడైనా బోర్డ్స్ లాగా కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాలు విని ఉండవచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కాదా అండి? మంచిది. సో ఇక్కడ ఉన్నటువంటి అవును బ్రదర్. విషయాలు మనం చూస్తే రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, ఇంకా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో విశ్వసిస్తూ ఉన్నట్లయితే కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే దాని తర్వాత ఉన్నటువంటి పర్యవస్థానం బహు ఘోరంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏది సరైనటువంటిది, ఏది సరైనటువంటిది కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే మనము ఇతరులకు చెప్పగలుగుతాం. మనం కూడా మన జీవితం అంతం వరకు నమ్మకంగా మనం ప్రభు కొరకు జీవించడానికి, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, మార్మన్స్ కావచ్చు, సబ్బాతు ఆరాధికులు కావచ్చు, తల్లి దేవుని సంఘం కావచ్చు, బ్రాహ్మణైట్స్ కావచ్చు, ఆత్మ విరోధులు. ఇంకా ఆత్మ విరోధులు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇంకా లెక్కలేనంత మంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తే టోటల్ వరల్డ్ పాపులేషన్లో ఈ దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విధానం, టోటల్గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో నుంచి మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాలో నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అప్రాక్సిమేట్లీ ఏంటంటే 2%. 2% మాత్రమే. నమ్ముతారా మీరు ఆ విషయాన్ని? 2% మాత్రమే. మనము ప్రతి బుధవారం కూడా ఉదయకాల సమయంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసేటువంటి ఆ సమయంలో మనం చూస్తే ఈ యొక్క క్రిస్టియన్ పాపులేషన్ అనేటువంటిది దాంట్లో ఓవరాల్గా మనం చూస్తే వరల్డ్ వైడ్లో కేవలం ఆంధ్రాలో మనం చూస్తే 1.34% మాత్రమే క్రైస్తవులు ఉన్నారండి. 1.34% మాత్రమే. 100లో 1.34% మాత్రమే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు. ఎంతమందిలో? 8 కోట్ల మందిలో ఉన్నటువంటిది ఎంతమంది అంటే 11 లక్షల మంది. 1.34% మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. ఆ క్రైస్తవుల్లో వీళ్ళెంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా లెక్కలేదు వాటికి సంపూర్ణంగా. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క మాటని. కంప్లీట్గా మనము వివిధ రకాల్లో మనం చూస్తే వరల్డ్ వైడ్లో మనం చూసినప్పుడు 2.34 బిలియన్ మాత్రమే ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా ఇంచుమించు అంతే ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2% కూడా దాటలేదు క్రిస్టియానిటీగా లేకుంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్లో 2.4 బిలియన్ మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు స్క్రీన్లో కొన్ని విషయాలు మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, హిందూస్ ఎంతమంది ఉన్నారు, తర్వాత చైనీస్ వారు ఎంతమంది ఉన్నారు, ఇంకా రకరకాల బుద్ధిజం కావచ్చు, ఇంట్లో కొన్ని వాటిని ఆరాధించేటువంటి వారు ఎంతమంది ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటున్నారు అన్న విషయాన్ని ఒక అనలైజ్ ప్రకారం మనము ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇవన్నీ
అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటున్నాయి. వాటిని మనం చూస్తూ మనం ముందుకెళ్తే ప్రపంచ వ్యాప్తముగా క్రైస్తవుల సంఖ్య, వీరు కూడా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. మనం చూస్తే రోమన్ క్యాథలిక్స్ అనేటువంటి వారు 2018 నాటికి ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి సంఖ్య. ఎంతమంది ఉన్నారు చదవండి ఒకసారి, ఎవరైనా కూడా ఒక్కొక్క పేరు, ఒక్కొక్క 1.829 పేరు బిలియన్. ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క పేరు ఎంతమంది ఉన్నారు చదవండి. రోమన్ క్యాథలిక్స్ 1.329 బిలియన్స్ ఉన్నాయి. ఉమ్, యెహోవా సాక్షులు 90 lakhs ఉన్నాయి. ఒకరు చదవండి. కొంచెం బిగ్గరగా చదవండి. ఆత్మ విరోధులు కరెక్ట్ నెంబర్ చెప్పలేము. తల్లి దేవుని సంఘం వాళ్ళు మాక్సిమం ఒక 80 lakhs ఉన్నారు. సబ్బాతు ఆరాధికులు 2,50,00,000 మంది ఉన్నారు. గుడ్. ఏది జూమ్ లో ఉన్నాను. కీర్తి నిర్మల దాంట్లో డివైస్ లో జూమ్ ఉన్న వారు పెట్టుకున్నాను. మ్యూట్ చేయండి దయచేసి. నాది ఛార్జింగ్ తక్కువ ఉంది. కీర్తి నిర్మల డివైస్ లో ఉన్న వారు మ్యూట్ చేయండి. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దాదాపుగా రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, తర్వాత ఇంకా మనం చూస్తే మార్మన్స్ కావచ్చు, సబ్బాత్ ఆరాధికులు కావచ్చు, తల్లి దేవుని సంఘము, ఆత్మ విరోధులు, ఇక బ్రాహ్మణేట్స్ అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారో చూడు. ఆత్మ విరోధులు అయితే ఇంకా కరెక్ట్గా లెక్క కూడా చెప్పలేమన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ మనం కొన్ని విషయాలు చూడబోతా ఉన్నాం. ఎందుకు మనం ఇది తెలుసుకోవాలి, మనకి ఏమవసరం అని కాదు, కానీ ఎంతో మంది అదే కరెక్ట్ అని నమ్మి ముందుకెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారండి. అలాంటి వారిని మనం దేవుని యొక్క ప్రేమలో, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ మనం నడుస్తూ అనేక మందిని ప్రభు వైపుకు నడిపించడం అనేటువంటిది, సత్యమైనటువంటి బోధలో నడిపించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను క్రైస్తవులకి, సత్యం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. 10 మందికి చెప్పకపోయినా పర్లేదు, కానీ అసత్యం గురించి ఒక్కరు కూడా చెప్పొద్దని నేను చెప్తుంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. దాని అర్థం సత్యం చెప్పొద్దని కాదు, దాని అర్థం అసత్యాన్ని మనం బోధించకూడదు అన్న విషయాన్ని. కాబట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, ఇక్కడ ఉన్నటువంటిది నమ్మేది తప్పుడు సిద్ధాంతమే అయినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం వాళ్ళే పర్ఫెక్ట్ అండి. జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మేది తప్పుడు సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఆచరణ విషయంలో మనం చూస్తే వాళ్ళే పర్ఫెక్ట్గా ఉంటున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మౌలిక విషయాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా ఉన్నాం, కానీ మాదిరిలో వారే పర్ఫెక్ట్గా ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి విషయాలు చదవండి ఎవరైనా ఒకరు. పాయింట్స్ వైజ్ ఉన్నాయా బ్రదర్? లేదు, లెఫ్ట్ అయినా లక్షల మందిని అయినా లక్షల మందిని లక్షల మందిని ఎక్కడి నుండి పోగేస్తున్నారు. పెరుగుతున్నారు? వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మేది తప్పుడు సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం వాళ్ళే కరెక్ట్. మౌలిక విషయాల్లో మనం కరెక్ట్గా ఉంటున్నాం, కానీ మాదిరిలో వాళ్ళే కరెక్ట్గా ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా లక్షల మందిని పోగేస్తున్నారు. ఎక్కడి నుంచి పెరుగుతూ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఎలా ఇది సాధ్యం అవుతుంది అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనము బహు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం. స్టెప్ బై స్టెప్ చదవండి. 1 2 3 4 అనే విషయాలు. క్రైస్తవులని చెప్పుకునే వారి దగ్గరికే వచ్చి రహస్యంగా చొరబడి తిక్మక ప్రశ్నలు వేసి నెక్స్ట్ వ్యక్తిగత బయటికి రాలేదు. బయటికి రాలేదు. బ్రేక్ అవుతుందమ్మా. మిగతా వారు మ్యూట్ చేయండి. బ్రేక్ అవుతుంది. మిగతా వారు మ్యూట్ చేస్తే అక్కడ చదివే వారికి డిస్టర్బెన్స్ ఉండదు. గూగుల్ మీట్ లో ఉన్న సమస్య అదే. 2 3 అన్మ్యూట్ చేస్తే చదివేటువంటి వారి వాయిస్ అర్థం అవ్వదు.
చదవాలా బ్రో? చదవండి, ఒకటి చదవండి. క్రైస్తవులను చెప్పుకునే వారి దగ్గరికే వచ్చి రహస్యంగా చొరబడి తికమక ప్రశ్నలు వేసి లాక్కొని పోతున్నారు. వ్యక్తిగత స్వార్థీకరణ చేస్తున్నారు. ఒకసారి దుర్బోధ శాఖలో చేరితే బయటకు రాలేనంత లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి దుర్బోధ శాఖలో చేరితే బయటకి రాలేనంత సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి, తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తా ఉన్నారంటే, క్రైస్తవులని చెప్పుకునే వారి దగ్గరికే వచ్చి, నాన్ క్రైస్తవులు కాదు, నాన్ క్రిస్టియన్ కాదు, క్రైస్తవులని చెప్పుకునే వారి దగ్గరికే వెళ్ళి రహస్యంగా చొరబడి తికమెక్క ప్రశ్నలు వేసి లాక్కొని పోతారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తుకు లేదు, కానీ నేను డిగ్రీ చదువుతున్నటువంటి ఆ సమయంలో నా స్నేహితుడు ఒక టీంని తీసుకొని వచ్చాడు, ఇద్దరు. మా సార్ వాళ్ళు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారంటే, సరే బాబు రమ్మని చెప్పు, వాక్యమే కదా వింటాను అన్నట్లుగా చెప్పాను. సేవకుని ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వరండాలో కూర్చొని ఉన్నప్పుడు వారు క్రొత్త నిబంధన బైబిల్ని తీసుకొని వచ్చారు. ఆ బైబిల్ మొత్తం అండర్లైన్ చేసి ఉంది. అంటే బావుగా వాక్యం తెలుసేమో అనుకున్నాను. అయితే వారు అప్పటి కాల సమయంలో, నేను ఆల్మోస్ట్ అంతో ఇంతో నాకు వాక్యం తెలిసింది ఇంటర్మీడియట్ నుంచే. 10th క్లాస్ నుంచి, నేను 9th క్లాస్ నుంచి మందిరానికి వెళ్ళడం, వెళ్తున్నానంటే వెళ్తున్నట్లుగా వెళ్ళేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి దేవుని యొక్క సన్నిధిలో కొంచెం కొంచెంగా వాక్యం చదవడం, నేర్చుకోవడం ఇలా జరుగుతూ వచ్చేది. డిగ్రీ టైంలో నాకు అంత వాక్య జ్ఞానం లేదు, ఏదో కొద్దిగా ఉండేది. అయితే వారు ఏం మాట్లాడారంటే, ఎలా ప్రశ్నించారంటే, ఆది కాండములో ఉన్నటువంటి విషయాన్ని తీశారు. ఏమిటంటే 1వ అధ్యాయము లో వ్రాయబడినటువంటి విషయాలు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు అన్న విషయాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మన అనేటువంటిది సింగులరా ఫ్లూరలా అన్నట్టుగా అడిగారు. ఏకవచనమా బహువచనమా అన్నట్లుగా అడిగారు. దేవుడు ఒక్కడే కదా. అయితే దేవుడు ఒక్కడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. మన అంటే ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అన్నట్లుగా, ఏకవచనమా బహువచనమా అన్నట్లుగా నన్ను అడిగారు. ఇప్పుడు చెప్పండి, మన అంటే ఏంటి అర్థము? ఏకవచనమా బహువచనమా? బహువచనం. బహువచనం. అక్కడ ఉన్న విషయాన్ని ఇప్పుడైతే మనం చెప్పగలం. వాక్యం తెలిసిన వారైతే చెప్పగలరు. మన అనేటువంటిది ఎందుకు అక్కడ రాయబడి ఉందో. మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఆలోచించేటువంటి విధానం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అయితే అప్పటి కాల సమయంలో నాకు అంత వాక్య జ్ఞానం లేదు, తెలీదు నాకి అన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఏంటంటే, వారు అక్కడ స్టార్ట్ చేశారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ మన అన్న దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారికి వివాహమైందని తెలియజేస్తూ ప్రారంభించాడు. ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఇంకా రకరకాలైనటువంటి విధానంలో ఇంకా కొన్ని వాక్యాలన్నీ చూయించాడు, నా చేత చదివించాడు. తప్పని తెలుసు కానీ కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పడానికి నా దగ్గర సోర్స్ లేదు. అంతో ఇంతో చెప్తున్నటువంటి విషయాలు నమ్మశక్యంగా ఉంటున్నాయి, కానీ వారు ఎంత భ్రమపరిచి వాక్యాన్ని విరుద్ధముగా, వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని వక్రీభవించి బోధించడం ప్రారంభించారు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు విను అన్నట్లుగా వారు ఏం చేశారంటే బంధించినట్లుగా అయిపోయింది నా పరిస్థితి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం తెలియనప్పుడు. అందుకే మనం వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఇక రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే, రహస్యంగా చొరబడి తికమక ప్రశ్నలు వేసి అన్న విషయాన్ని, మనకి దేవుని యొక్క మహాకృపను బట్టి 3 మందిరాలు ఇచ్చాడు దేవుడు మన పరిచర్య ద్వారా, నిస్సి పరిచర్య ద్వారా. ఈ 3 మందిరాల్లో నుంచి దేవుడిలో సన్నిధిలో ఒక మందిరంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఆదివారం వాక్యం చెప్పాను, ఆదివారం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవ్రీ ట్యూస్డే కూడా మనకు ప్రేయర్ జరుగుతుంది, ఓపెన్ మీటింగ్ జరుగుతుంది. ఆ ఓపెన్ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు బయటకు వెళ్ళారు. అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు, ఒక సేవకుడు అలా మార్గం గుండా వెళ్తూ ఒక సహోదరితో మాట్లాడాడు. ఏంటంటే ఆయన కొంచెం ఏజ్డ్, దాదాపుగా 60 ఏండ్లు ఉంటాయి ఆయనకి, సేవకుడు. ఆ సేవకుడు ఆ విశ్వాసంతో అన్నారంట, మా మందిరానికి రావచ్చు కదా, ఒక్కసారి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి, మీకు నచ్చితే రండి, రాకపోతే పర్లేదు అన్నట్లుగా.
ఆలోచన చేయండి. ఒక మందిరానికి వెళ్ళి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారి దగ్గరకొచ్చి ఈ వ్యక్తి అలా మాట్లాడొచ్చా? ఈ సేవకుడు అలా మాట్లాడొచ్చా? ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసులు పోతారని కాదు. ఎందుకంటే మన సంఘంలో వాక్యం తక్కువే కాదు, బోధించేవారు తక్కువే కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి సేవకులంగా దేవుడు తయారు చేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే ఆ సహోదరు వచ్చి, ఆ యొక్క సంఘ బిడ్డ వచ్చి, అక్క చెప్పారు, ఇలా ఇలా అన్నారు బ్రదర్ అన్నట్లుగా. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రస్తుత దినాల్లో విశ్వాసులుగా ఉన్నటువంటి వారి దగ్గరికే వెళ్ళి చొరబడి అలా చేస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా బోధిస్తా ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన గూగుల్ మీట్లో ఉదయకాల సమయంలో జాయిన్ అవుతున్నటువంటి ఒక సహోదరి, తను ఏమైందంటే కొన్ని దినాల తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు, అమ్మ బాగున్నారా అన్నట్లుగా నేను అడిగి మాట్లాడాను. బాగున్నామన్నయ్య అన్నట్లుగా చెప్పారు. అయితే నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, ఈ మధ్య కాల సమయంలో ఇలా నాకు ఒకరు ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారన్నయ్య, చాలా బాగుంది, చాలా మంచిగా వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు అన్నట్లుగా చెప్పారు. మంచిదమ్మా, దేవునికి స్తోత్రం అన్నట్లుగా నేను తెలియజేశాను. అయితే తను మన మీట్కి ఎప్పుడో ఒకసారి వచ్చేది. అయితే తనతో చెప్పిన తర్వాత, ఆరు ఎవరమ్మా అన్నట్లుగా నేను అడిగితే, నేను తర్వాత వాళ్ళు బుక్ కూడా పంపించారన్న, రోజుకు ఒక్కొక్క పాయింట్ నేను చదువుతున్నాను, చాలా మంచిగా ఉంది, తర్వాత నీకు పంపిస్తానంటే సరే అమ్మా అని చెప్పాను. తర్వాత పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పుస్తకం ఏంటో తెలుసా? ఈ లిస్టులో ఉన్నటువంటి మూడవ పేరు మార్మోన్స్ అనేటువంటి వారు కూడా వ్యక్తిగతంగా సువార్త చెప్తారు. ఎవరికి? అన్యులకు కాదు, క్రైస్తవులకే వాక్యం చెప్తారు. భిన్నమైనటువంటి బోధన బోధిస్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తే వ్యక్తిగతంగా సువార్థీకరణ చేస్తారు. వాళ్ళేం బహిరంగ సభలు పెట్టరు. ఎవరైతే ఈ తప్పుడు బోధలు ఉంటున్నారో, నేను అడుగుతున్నాను చూడండి, రోమన్ క్యాథలిక్స్గా ఉన్నవారు ఎక్కడైనా పెద్ద బహిరంగ సభలు పెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు అండి, ఆయన ద్వారానే మోక్షం కలుగుతుందండి అని బోధించినటువంటి వారిని చూసారా? మాట్లాడాలి. చూసారా? లేదు బ్రదర్, లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడున్నటువంటి వారందరిలో యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వారి ద్వారా మాత్రమే మనం పరలోక మార్గంలోనికి వెళ్తాం, లేకుంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అన్నట్లుగా బోధించేటువంటి వారు కనిపించరు ఇక్కడ ఉన్నటువంటి వారు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే రెండవ పాయింట్గా వీరేం చేస్తారంటే వ్యక్తిగత సువార్త చేస్తారు. వ్యక్తిగత సువార్తలో ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారంటే, రోజుకు ఒక్కరినైనా సరే వాళ్ళని వారి వైపుకు నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికోసం వాళ్ళు రేయింబగలు కష్టపడతారు. దేవుని విషయంలో అబద్ధ బోధలో నడిపించడానికి వారు అంత డేర్ కలిగి ఉన్నారు. అట్ ది సేమ్ టైం నమ్మేది తప్పుడు సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఆచరించే విషయంలో పర్ఫెక్ట్. ఇంకా వారికి మించిన వారు లేరు. ఈరోజు నీవు ఎన్ని ఉపదేశాలు వింటూ వచ్చావు, ఎన్ని వర్తమానాలు వింటూ వచ్చావు, ఎంత వాక్యాన్ని దేవుడు ప్రతి దినాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఒక్కరికైనా ఆ విన్న వాక్యాన్ని ఒక 10 నిమిషాలైనా బోధించడానికి, వినిపింప చేయడానికి, లేకుంటే వారికి ఏదో ఒక రీతిగా దేవుని ప్రేమను ప్రకటించడానికి అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు చేయగలుగుతున్నావా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. బట్ వీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వినేటువంటిది, చేసేటువంటిది తప్పుడు బోధ అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే కరెక్ట్గా చేస్తూ ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. థర్డ్ పాయింట్లో మనం చూస్తే, ఒకసారి దుర్బోధ శాఖలో చేరినట్లయితే బయటికి రాలనంత లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిపూర్ణంగా ఇంకా దేవుని ఇంకా ఎలా తీసుకెళ్తారు అంటే, వాళ్ళు చెప్పే సిద్ధాంతమే పర్ఫెక్టు అన్నట్లుగా ఉంటుందన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్లో వారు ఎలా ఉంటారంటే, ఒకసారి దుర్బోధ శాఖలో చేరితే బయటకు రాలేనంత సెక్యూరిటీ ఏర్పరుస్తారు వాళ్ళు. ఇంకా మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఇలా బోధ వినకండి, ఇదే కరెక్ట్, చాలా మందికి తెలియదు అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోధలో అంత లోతైనటువంటి విధానంలో తీసుకెళ్తారు. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తూ ఉన్నారు. అయినా లక్షల మందిని పోగేస్తున్నారు. ఎక్కడి నుంచి పెరుగుతున్నారు, వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే క్రైస్తవుల నుంచి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్యానుసారంగా బోధించేటువంటి వారి దగ్గరికి రారు.
నువ్వు దేవుని మందిరానికి వచ్చినా పర్లేదమ్మా, బొట్లు పెట్టుకొని రావచ్చు మందిరానికి, లేకుంటే పూజలు చేయొచ్చు మీరు, లేకుంటే సినిమాలు చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు, తాగొచ్చు అని బోధించేటువంటి వారు లేకపోలేదు. అలాంటి మందిరాలు లేకపోలేదు. అక్కడికే ఎక్కువ మంది విశ్వాసులు. చూడండి, ఆత్మ సంబంధమైన మందిరాలు ఎక్కువ మంది కనిపించారు. నామకార్థమైనటువంటి సంఘాల్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? మీరు సమాధానం చెప్పండి. నిజమే కదా బ్రదర్, ఆ మాట నిజమే కదా. అంత నామకథ క్రైస్తవులు అయిపోయారు అందరూ, ఎస్ చాలా వాటికి ఆల్మోస్ట్ ఆల్. ఎస్ మనం కొన్ని సంఘాల పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు, కానీ మనం ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం మన సరౌండింగ్లో ఎన్నో సంఘాలు మనం చూస్తూ ఉంటాం. నామకార్థముగా మందిరానికి వెళ్ళామా, కూర్చున్నామా, ఏదో 10 నిమిషాలు వాక్యం చెప్పిండ్రా, ఇంకా బయటికి వెళ్ళిపోయామా, ఇంకా లోకానుసారంగా ఎప్పటిలాగా అలానే బాప్టిజం తీసుకున్న ముందుకు, బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం మార్పు ఉండదు. యథాప్రకారం జీవించేటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసులు, అలాంటి సంఘాలు అధికమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి వారుగా లేరా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో వాక్యంగా చెప్పేటువంటి బోధలో ఉండేటువంటి వారు తక్కువ మంది. నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే, నీవు 10 మందిని తయారు చేసినా కూడా, పరలోక రాజ్యం కొరకు 10 మందిని తయారు చేసినా కూడా, ఆ 10 మందిలో ఒక్కరు కూడా తప్పిపోకూడదు. నీ సంఘానికి 1000 మంది రాలేకపోయినా పర్లేదు, 100 మంది రాని, 10 మంది రాని, వచ్చిన వారందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి వాక్యంలో. ఎస్, అలా మనం వారిని గైడ్ చేయాలి. దేవుడిచ్చినటువంటి ఆ మందను బహు జాగ్రత్తగా కాపాడాలి. దేవుడిచ్చినటువంటి మన కుటుంబాల్ని బహు జాగ్రత్తగా కాపాడాలి. దేవుడిచ్చిన మన రక్షణని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ 4 పాయింట్స్ ఎంత విధానంగా ఉంటున్నాయో మనం అర్థం చేసుకోవాలి. రోమన్ క్యాథలిక్స్ ఎవరు ప్రారంభించారు అన్న విషయం మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోనండి, లేనట్లయితే జస్ట్ వినొచ్చు మీరు. రోమన్ క్యాథలిక్స్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభింపబడింది అంటే, 1వ శతాబ్దంలోనే ప్రారంభింపబడింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ ప్రారంభించారు అంటే రోమ్లో మొదలైంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఎంతమంది ఉంటున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి సంఖ్య అంటే 1.329 బిలియన్ పీపుల్ ఎప్పటికి 2018 నాటికి. ఎవరు ప్రారంభించారు అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము అన్న విషయాన్ని మనం చూస్తాం. సంఘంలో నుంచి వచ్చిన వారే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మీరు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎక్కువగా మరియమ్మకి లేకుంటే మేరీకి ప్రాధాన్యత ఇస్తారు, యేసు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వరు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభుల వారే పరిశుద్ధుడైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి ఇంకా ఎంత పరిశుద్ధురాలు అన్నట్లుగా వారి యొక్క ఆలోచన. జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా వారి యొక్క ఆలోచన ఏంటంటే, వారు ఏదైనా కూడా పాపం చేసినట్లయితే తల్లి కాబట్టి అర్థం చేసుకుంటుందని ఆ యొక్క ఉన్నటువంటి మర్యాద, ఆ యొక్క పూజ చేస్తూ, టెంకాయ కొడుతూ, ఆరాధన చేస్తూ, ఆ యొక్క ఉన్నటువంటి విధానంలో వారు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, వారు ఏదైనా కూడా పాపం చేసినప్పుడు అక్కడున్న ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి వారు చేసిన తప్పిదాలు ఆ యొక్క చెవులో చెప్తే వారి పాపాలు పోతాయని బోధిస్తారు. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి అందులో విధానంలో. కాబట్టి యెహోవా సాక్షులు ఎప్పుడు ప్రారంభించారు అంటే 1880లో ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయంలో మనం చూస్తే కొన్ని ప్రాంతాలని మీ ముందు ఉంచాను. ఎంతమంది ఉన్నారు అంటే దాదాపుగా 90 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ప్రారంభించారు అంటే చార్లెస్ తేజ్ రస్సెల్ అనేటువంటి యొక్క వ్యక్తి ప్రారంభించాడు. కొంత అవగాహన కొరకు మీ ముందు ఉంచారు. ఇవన్నీ కూడా ఇంత ప్రాముఖ్యమైనటువంటివి కాదు, కానీ కనీసం మీకు ఒక హెడ్లైన్ అనేది కూడా మీకు మనసులో ఉన్నట్లయితే ఆ బోధల విషయంలో జాగ్రత్తగా ఉంటారన్న విషయాన్ని తెలియచేయడానికి మీ ముందు ఉంచాను. మరొక విషయాన్ని అనుకూలత ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునండి, ఒకవేళ ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే. లేదంటే నేను లింక్ పంపిస్తాను, నిదానంగా సమయం ఉన్నప్పుడు మీరు కూర్చొని రాసుకోవచ్చు. ఏకున్న మార్మోన్స్ అనేటువంటి వారు కూడా ఎప్పుడు ప్రారంభించారంటే 1822 1830లో ఎక్కడ ప్రారంభమైందంటే పశ్చిమ న్యూయార్క్లో మొదలైంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఎవరు ప్రారంభించారంటే జోసెఫ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించారు. ఒక్కొక్క దాని గురించి వివరించడానికి చాలా సమయం పడుతుంది.
ఇతను చాలా వివాహాలు చేసుకున్నాడు. చాలా వివాహాలు చేసుకున్నాడు. అందుకే ఎంతమందినైనా కూడా పెళ్లి చేసుకోవచ్చని బోధిస్తారు వీళ్ళు. ఇంకా కొంతమంది కొన్ని బోధలు ఎట్లున్నాయంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా ఉన్న తర్వాత కొన్ని దినాలు వాళ్ళు జీవించిన తర్వాత ఏందంటే వారు ప్రత్యేకింపబడతారంట. కొన్ని బోధలు ఉన్నాయి అలా. ఏంటి? భార్యాభర్తకు ఏ రీతిగా కూడా ఇంకా సంబంధం ఉండదు. పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తే. వారేంటంటే విడనాడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. దూరంగా జీవిస్తారంట. దూరంగా జీవిస్తారంట. పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తే. అలా దేవుడు చెప్పలేదండి. అలాంటి బోధలు ఉన్నాయి ఇప్పుడు. బహుశా మీరు ఇప్పుడే వింటూ ఉండవచ్చు. ఇలాంటి బోధలు ఉంటున్నాయి. జాగ్రత్తగా ఆలకించాలన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తల్లి దేవుని సంఘం ఎప్పుడు ప్రారంభించారు? 28 ఇయకున్న ఏప్రిల్ 1964లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఇకున్నటువంటి ఆన్షాన్ హంగ్ అనేటువంటి ఈ వ్యక్తి. ఎక్కడ ప్రారంభమైంది? సౌత్ కొరియాలో అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వైడ్లో అన్న విషయాన్ని మనం చూస్తే దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పేరుకు క్రైస్తవులే, కానీ నడిపింపబడుతున్నటువంటి బోధ వేరు, వింటున్నటువంటి బోధ వేరు. అరున్నటువంటి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. బ్రాహ్మణైట్స్ అన్న విషయాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఎంతమంది ఉన్నారు? సింపుల్గా ఉన్న అవగాహనను బట్టి ఈ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా మీరు వీటి గురించి వినాలనుకున్నట్లయితే, ఎప్పుడైనా కూడా మీరు వీటి గురించి చదువుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ పేర్లు ఉంచుకొని అలా బోధలు ఏంటో ఎలా ఉంటాయో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆత్మ విరోధులు ఎప్పుడు ప్రారంభించారు? మొదటి శతాబ్దం నుంచే అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరు ప్రారంభించారంటే పరిశుద్ధాత్మ కార్యాలని వ్యతిరేకించేటువంటి వారు. ఆత్మ లేదంటారు, స్వస్థత లేవంటారు. ఇలా మనం చూస్తే భాషలు లేవంటారు, ప్రవచనాలు లేవంటారు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటే. కొంతమంది ఏమంటారు? పెంతుకోస్తు దినాన ఆత్మ వచ్చింది, ఇంకా అంతే, ప్రారంభంలోనే ఉంది. ఇంకా కొంతమంది ఏమంటారు? స్వస్థతలు అనేవి ఆది అపోస్తుల్లో జరిగాయి, ఇప్పుడు జరగవండి అంటారు. భాషలు అనేటువంటివి అప్పుడే జరిగాయండి, ఇప్పుడు భాషలు మాట్లాడిన అవసరం లేదంటారు. అంటే ఇలా రకరకాలైనటువంటి విషయాల్లో తప్పుడు బోధలు అనేటువంటి బోధించేటువంటి వారు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు కళ్ళారు చూస్తూ ఉంటారు, చెవులారో వింటూ ఉంటారు. ఇలా ఈ విధంగా ముందుకెళ్ళేటువంటి వారు, ఈ ఆత్మ విరోధులు అనేటువంటి వారి సంఖ్య చెప్పలేం. మనలో చాలా మంది ఉండవచ్చు. మన సంఘంలో ఉన్నవారు కావచ్చు, మన ఊర్లో ఉన్నవారు కావచ్చు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారే కావచ్చు. మొదటి శతాబ్దం నుండే ఉన్నారన్న విషయాన్ని. ఎక్కడ ప్రారంభమైంది? యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతాల్లో మొదలైంది. ఎంతమంది ఉన్నారు అంటే అన్కౌంటబుల్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మను నమ్మలేని పరిస్థితి, దేవుణ్ణి నమ్మలేని పరిస్థితి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సబ్బాతి ఆరాధికులు మీకు అందరికి కూడా తెలుసు. ఎక్కడ పల్లెలకు వెళ్ళినా కూడా ఈ మందిరం ఉంటుంది. 7th డే చర్చి, 7th డే అంటారు కదా. వారు శనివారంను ఆరాధన చేస్తారు. ఆదివారం వారికి ఆరాధన ఉండదు, శనివారమే ఆరాధన చేస్తారు. ఉన్నాయా? మీరు ఎక్కడైనా గమనించారా అండి? ఈ ప్రజెంట్ అయితే తెలుసు బ్రదర్, తెలుసు బ్రదర్. కొన్ని ప్రాంతాల్లో అవి బాగా, అప్పుడున్న కాలంలో ప్రతి ఊరికి సంఘాలు కట్టేస్తారు వీళ్ళు. తర్వాత వరకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టు మరి ఏమైందో తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూసిపడిపోయాయి, కొన్ని చోట్ల కొన్ని మందిరాలు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారు? 1863. ఎక్కడ ప్రారంభించారు? ఇకున్న ప్రాంతము అమెరికా. ఎవరు ప్రారంభించారంటే ఇక్కడున్నటువంటి వ్యక్తులు. ఎంతమంది అంటే దాదాపుగా 2,15,00,000 మంది వీరున్నారు. ఇది జస్ట్ ఒక కౌంటులా ఉన్నటువంటి వారు మాత్రమే. కౌంట్ తెలియనటువంటి వారు ఎంతమందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవడానికి. సబ్బాత్ ఆరాధికులు శనివారమే ఆరాధన చేయాలి, శనివారమే మరి ఆరాధన చేయాలని ముందుకెళ్ళేటువంటి వారు అన్న విషయాన్ని. దుర్బోధకులు సూచించడానికి ఎలా మనం అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే, నిజమే అన్న, ఇవన్నీ చెప్తా ఉన్నావు, వాళ్ళు ఎవరెవరో చెప్పావు, వాళ్ళ పేర్లు చెప్పావు, లేకుంటే వాళ్ళు ఏ రీతిగా ఎక్కడ ప్రారంభించింది, ఎక్కడైందో అన్ని చెప్తూ వచ్చావు. అసలు వాళ్ళు ఎలా బోధిస్తారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే,
దుర్బోధకులను గుర్తించుటకు కొన్ని సూచనలు ఇక్కడ పెట్టారు. ఈ అన్ని పాయింట్స్ వారిలో కనిపిస్తాయని చెప్పాను. బట్ ఈ పాయింట్స్‌లో ఏదో ఒక పాయింట్ కనిపిస్తది వాళ్ళలో. మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు. మొదటి విషయాన్ని మనం చూస్తే మొదటి పాయింట్ మనం చూస్తే చదవండి ఒకరు. సింగిల్ పాయింట్ ఫస్ట్ పాయింట్ మాత్రమే. దుర్బోధకులు గుర్తించుటకు కొన్ని సూచనలు. క్రీస్తు దైవత్వాన్ని యేసు. అంగీకరించారు. క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించారు. మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభు మానవుడండి. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఎట్లా అవుతాడండి అసలు? అన్నట్లుగా వినేటువంటి వారు చాలా మంది ఉన్నారు. బోధించేవారు కూడా ఉన్నారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించేవారు ఎలా చూస్తారంటే, ముస్లిమ్స్ కూడా యేసు ప్రభువుని నమ్ముతారు. అర్థమవుతుందండి? ముస్లిమ్స్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారని నమ్ముతారు. కానీ వారు ఎలా నమ్ముతారంటే, యేసు ప్రభువు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అది వారి యొక్క నమ్మకం. వారు దైవత్వాన్ని అంగీకరించారు. ఎగ్జాంపుల్గా మీకు ఒక మాట చెప్పాను. ఎగ్జాంపుల్గా ఒక మాట. కాబట్టి ఇలా వినేటువంటి వారు, ఇలా బోధించేవారు చాలా మంది ఉంటున్నారు. అందులో ఇలా దుర్బోధకులను గుర్తించడం మొదటి విషయం ఏంటంటే, మొదటి పాయింట్ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించారు. వాక్యం చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే, ఆయన 100% మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. 100% దైవత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా జీవించినట్లుగా మనం చూస్తాం. 100% మానవుడు, 100% దేవుడు. 50-50 కాదు, లేకుంటే 25-75 కాదు, లేకుంటే 80-20 కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు వలె శ్రమ పడ్డాడు, మనకు వలె ఆయన భోజనం చేశాడు, మనకు వలె ఆయన ప్రయాణం చేశాడు, మనకు వలె దుఃఖపడ్డాడు, ఆయన మనకు వలె మాట్లాడాడు, మనకు వలె దుఃఖపడ్డాడు, మనకు వలె ఆయన కార్యములు చేశాడు. కానీ ఆయన పాపం చేయలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. అలానే దైవత్వము కలిగినటువంటి దేవుడు కూడా ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు. మనిషికి అది అసాధ్యమైనటువంటిది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సమాధులన్నీ కూడా మూయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడింది. ఎంత గొప్ప ధన్యత! జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు కూడా లేపబడ్డాడు కదా. అయితే ఒక దినం వచ్చింది, మళ్ళీ మరణించాడు. ఇంకా బైబిల్లో అనేక మంది లేపబడ్డారు కదా సమాధిలో నుంచి, మరణం నుంచి. ఎస్, అయితే అందరూ కూడా మళ్ళీ ఒక సమయం వచ్చింది, చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన మరణపు ములుని విరిచాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో బెగ్గర్ మొదలుకొని బిలియనర్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, చనిపోయిన వారందరూ కూడా సమాధిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం చూస్తే, మరొక యేసును సులువుగా నమ్ముతారంట ఆయన. ఇందాక మనం చెప్తూ వచ్చినటువంటి విషయాలు, యేసుకు బదులుగా మరొక పేర్లు చెప్పడం. ఈరోజు ఏ రీతిగా అయితే మరియమ్మను ఆరాధించి ఆమెనే మరి దేవుడు అన్నట్లుగా పూజించేటువంటి, ఆమెనే తల్లి అన్నట్లుగా, ఆమె ద్వారానే మేము పరలోకానికి వెళ్తామని అనుసరిస్తున్నటువంటి వారు యేసుకు బదులుగా మరొకరిని సులువుగా నమ్ముతారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ముస్లిమ్స్ కూడా యేసు ప్రభువుని నమ్ముతారు. ఏమని? ప్రవక్త అని. బట్ మోక్షానికి వెళ్ళాలంటే అల్లా తీసుకొని వెళ్తాడని వారి యొక్క విశ్వాసం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం చూస్తూ ఉంటాం. మూడవ పాయింట్ ఏంటంటే, కల్పనా కథలు చెప్తారు. ఏంటంటే, ఒక్క దేవుని యొక్క వాక్యం చూయించరు, ఒక్క వర్సెస్ కూడా చూయించరు. ఇంకా అంతా కూడా ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి కల్పితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ రోజు వర్తమానం ముగింపబడతాది. ఒక్క వాక్యం కూడా, బైబిల్ తెరిచి ఒక్క వాక్యం కూడా చూయించారు. కల్పనా కథలు, ఫలానా చోట్ల ఇలా అయింది, ఫలానా చోట్ల ఇలా ఉంది అని లోక సంబంధమైనటువంటి వాటి గురించే బోధించి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చెప్పుకోకుండా ఉంటారు. కల్పనా కథలు బోధిస్తారన్న విషయాన్ని, ఈ పాయింట్స్లో ఏవి కనిపించినా కూడా వారిలో దుర్బోధల్లో కొన్ని లక్షణాలని చెప్పాను కదా, ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఏది సరైన బోధ, ఏది కాదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. దైవ భక్తి లాభ సాధకముగా తీసుకుంటారన్న విషయాన్ని మనం చూస్తాం. సుఖ భోగాలకు అలవాటు పడతారు. అర్థం చేసుకోవడానికి పదే ఉచ్చరిస్తున్నానని కాదు, కానీ పర్లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఉండవచ్చు, ఒకవేళ ఈ మాటలు తీసుకొని ఇంకొకరు చెప్పేటువంటి వారైనా కూడా ఉండవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధమే. కొడతాము, కాళ్ళు చేతులు ఎరగొడతాం అన్న ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త చెప్పేసి వచ్చాం దేవుని కృపను బట్టి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు
ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటను మనం చూస్తే సుఖ భోగాలకు అలవాటు పడినటువంటి వారు చూడండి, మేము ప్రభువుకు సమర్పించుకున్నామంటారు. ఆర్సీఎంలో సేవ చేయడానికి 14 సంవత్సరాలు వారు ఏందంటే అలా ముందుకెళ్ళాలి, అలా పరిచర్య చేయాలి. తర్వాత వారికి సంఘాన్ని అప్పగిస్తారు, సుఖభోగాలకు అలవాటు చేస్తారు, వాళ్ళకి మంచి బంగ్లా ఇస్తారు, మంచిగా కారు ఇస్తారు, మంచిగా భోజనాలు ఉంటాయి, మంచిగా పని చేసేటువంటి వారు ఉంటారు, అవసరమైతే మందు కల్పించే వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచన అందరని నేను చెప్పాను, ఆల్మోస్ట్ 80% పీపుల్ అలానే ఉంటారు, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వాస్తవం కాదంటారా? మీరు గమనించలేదా? ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజైనా కూడా వాళ్ళు మైక్ పట్టుకొని సువార్త భారము కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సత్యమైనటువంటి బోధ కొరకు ఏ రోజైనా కూడా శ్రమ పడడానికి ఇష్టపడతారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. కేవలం ఒక్కరిని మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను. చూడండి, నేటి సంఘాల్లో సేవకులు కూడా ఆదివారం మాత్రం వాక్యం చెప్పి ఇంట్లో కూర్చొని తినేటువంటి వాళ్ళు లేరంటారా? సేవకులు అంటారా? దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగా ఆయన ఆత్మల పట్ల భారం కలిగి ముందుకెళ్ళాడు. సమరయ స్త్రీ కోసం మధ్యాహ్న కాల సమయంలో 12 గంటల సమయానికి వెళ్ళి ఆమెను దర్శించలేదా? ఆమెతో మాట్లాడలేదా? ఆమె రక్షణ కొరకు ఆయన పాటుపడలేదా? జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎలా అయిపోతుందంటే విశ్వాసులకి సేవకులకి ఎండ పెడుతుంది బ్రదర్, వర్షం వస్తుంది బ్రదర్, కష్టం ఇప్పుడు వెళ్తే అవ్వదు ఇప్పుడు సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఇప్పుడా? ఎందుకు బ్రదర్ ఇంతసేపు వాక్యం చెప్తారు, ముగించవచ్చు కదా? ఇలా ఆలోచించేటువంటి విధానం అనేటువంటిది చాలా మంది జీవితాల్లో మనం చూడలేదంటారా? జ్ఞాపకం చేసుకోవాలి. సుఖభోగాలకు అలవాటు పడిన వారు శ్రమలు ఉండకూడదు అంటారు క్రైస్తవులకి. రేపు ఉదయకాల సమయంలో అదే వాక్యం, రేపు గూగుల్ మీట్లో. సుఖభోగాలకు అలవాటు పడిన జీవితం కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు శ్రమ పడ్డాడు. మనల్ని కూడా శ్రమ పడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుడు మార్గం చూపిస్తాడంట. నీతిమంతుని కలుగు ఆపదలు ఏమి లేవు కదండి, అంతేనా? నీతిమంతుని కలుగు ఆపదలు ఏమి లేవు, ఏమి రావు, అంతేనా? అనేకములు అనేకములు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. బట్ దేవుడు ఏం చేస్తాడంట? వాటన్నిటి నుండి మాట్లాడాలి, ముగిస్తున్నాడు. వాటన్నిటి దేవుడు తప్పిస్తాడన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి. క్రైస్తవులుగా జీవించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభుల వారికి సులువు అవ్వలేదు. చూసారా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములే ఆయన నమ్మలేదండి, తన కుటుంబస్తులే ఆయనను బిలీవ్ చేయలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బోధకుడు అంట అన్నారు, రాజులు నమ్మలేదు. నువ్వు నిజంగా క్రీస్తువా అంటే ఆయన ఏం చెప్పాడు? నువ్వు అన్నట్లే అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా అన్నావా అంటే అవునన్నాడు. కొన్ని విషయాలు ఆయన మౌనంగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా మనం చూస్తే ఆయన ఎక్కడ కూడా సుఖముగా జీవించినట్లు లేదు. ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు, ఎంత దూరం ప్రయాణించాడో మనకు తెలుసు, ఎంతగా ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడో మనకు తెలుసు. శిష్యులైతే ఒక ఆలోచన కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో మనం చూస్తాం. కాబట్టి లాస్ట్ పాయింట్లో ఉన్న 2 పాయింట్స్ మనం చూస్తే, మరొక ఆత్మ నమ్ముతారు, క్రీస్తు ఆత్మను నమ్మరు, మరొక సువార్తను నమ్ముతారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించారన్న విషయాన్ని మనం చూస్తాం. ఏమని, ఎలా అంగీకరించరు? ఈ వచనాలన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ 6 పాయింట్స్ చెప్పాను. 6 పాయింట్స్. మహాదేవుడని అంగీకరించరు వాళ్ళు. సర్వాధికారి అయినటువంటి దేవుడని వారు నమ్మరు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తారు. కానీ వారు ఎలా అంగీకరిస్తారంటే, ఇలా దేవుడు మహాదేవుడని అంగీకరించరు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని అంగీకరించాడు, ఆయనే బలవంతుడని దేవుడని అంగీకరించారు, ఆది అంతము ఆయనే అని బిలీవ్ చేయరు వీళ్ళు. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అన్న విషయాన్ని వాళ్ళు నమ్మరు. సృష్టికర్త అయిన దేవుడు అని వారు నమ్మరండి. జ్ఞాపకం చేసుకోవాలి. మహాదేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, ఈ వచనాలన్నీ కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించారు. ఆయన మహాదేవుడని కావచ్చు. ఇక్కడ ఉన్న 6 పాయింట్స్, ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్న వచనాలు కూడా మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోనో తర్వాత రాసుకోనో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే ప్రభువుని అంగీకరించారు.
ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న వారితో నేను ఒక మాట హెచ్చరించాలనుకుంటున్నాను. దేవుని యొక్క సేవకునిగా మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నావు. ఎందుకు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నారు? కొంతమంది వివాహం అవుతుందని దేవుని మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు. ఎందుకు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు? కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికో స్వస్థత లేదని వెళ్తూ ఉండవచ్చు. నేను కూడా ఒకానొక సమయంలో నేను అన్ని టెంపుల్స్కి వెళ్ళేవాడిని. ఒకానొక సమయంలో మందిరానికి వెళ్తే బాగవుతుందని స్వస్థత కొరకే నేను వెళ్ళాను. బట్ దేవుడి యొక్క మందిరానికి స్వస్థత కొరకే వెళ్ళినటువంటి నన్ను దేవుడు ప్రేమించాడు. నేను దేవుని ప్రేమించగలుగుతూ రావడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ఈ రోజు వరకు దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను, అర్థం చేసుకోవడానికి. అలానే వాస్తవమే, పిల్లలు పుట్టలేదని దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్వస్థత కొరకు వచ్చేవారు ఉంటారు. అప్పుల సమస్య కొరకు వచ్చేవారు ఉంటారు. ఏదో ఒక అవసరత కొరకు దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారు ఉంటారు. అయితే ఆ అవసరమును మట్టికే వస్తున్నావా, లేకుంటే ఇక్కడున్న 6 పాయింట్స్ నమ్మి ప్రభు కొరకు జీవించడానికి వస్తా ఉన్నావా? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది హట్ అయినా పర్లేదు, కొంతమంది బాధపడినా పర్లేదు, దుఃఖపడినా పర్లేదు, జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా అంటాడండి. నేనంటే ఒక లెక్క ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మాట అంటాడు. వీళ్ళందరూ నన్ను ఎందుకు వెంబడించారంటే కేవలం తినడానికి వెంబడించారంటారు. యేసు ప్రభులు చెప్పిన మాట ఆ మాట, నేను కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఎందుకు వీరు వెంబడించారు? తినడానికే వచ్చారండి వీరు. యేసు ప్రభు అంటున్నటువంటి మాట, కేవలం వీరు భుజించడానికే నన్ను వెంబడించిరి అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు నువ్వు ఎందుకు దేవుని వెంబడిస్తా ఉన్నావు, ఎలా ఆయనను వెంబడిస్తున్నావు అన్న సంగతిని కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారు దేని యందు విశ్వాసం ఉంచి వెళ్తా ఉన్నారు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తా ఉన్నారా, అంగీకరించలేదా అన్న విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఎక్కడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తా ఉంటాను. వెళ్తున్నప్పుడు నాన్ క్రిస్టియన్గా ఉన్న వారు ఉంటే సువార్త చెప్తాను. ఒకవేళ క్రిస్టియన్గా ఉన్నటువంటి వారు నాకు అర్థమైనట్లయితే వారితో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పాటలు పెట్టుకున్నంత మాత్రాన, రింగ్ టోన్ పెట్టుకున్నంత మాత్రాన, కాలర్ ట్యూన్ పెట్టుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఇలా కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ కనిపించినంత మాత్రాన క్రైస్తవులని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఇవన్నీ పాయింట్స్ వాళ్ళు బిలీవ్ చేస్తా ఉన్నారా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏమిటి? వారు ఎలా నమ్ముతున్నారు క్రీస్తుని అంటే, ఇందాక చెప్పినట్లుగా ముస్లిమ్స్ అయితే ఎలా నమ్ముతున్నారంటే ప్రవక్తగా నమ్ముతున్నారు. వారు కూడా ప్రవక్తగా నమ్ముతున్నారు. నీవు ఆయన ప్రవక్తగా మాత్రమే నమ్మినట్లయితే ఉపయోగం లేదు. దేవదూతగా నమ్ముతున్నారు. ఎవరు దేవదూతగా నమ్మేది అన్న విషయాన్ని మనం చూస్తే ఇక్కడున్న యెహోవా సాక్షులు. మరియ కుమారుడని నమ్మేటువంటి వారు కూడా ఉన్నారు. మరియ కుమారుడని నమ్మేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? మనకు తెలుసు, ఆర్సిఎం లేకుంటే రోమన్ క్యాథలిక్స్. దేవుని కుమారునిగా నమ్ముతున్నావా? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లిస్టులో ఉన్నటువంటి విషయాల్లో, ఈ 4 విషయాల్లో యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏంటి? అనేక మంది కూడా నమ్ముతా ఉన్నారు. నీవు నేను మనం నమ్మడం పెద్ద లెక్క కాదు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట అండి. ఆయన ఎవరో, ఆయన ఏంటో దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట. జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని వచనాలు చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా. కాబట్టి ఇలా కొంతమంది ప్రవక్తగా మాత్రమే నమ్ముతున్నారు, దేవదూతగా నమ్ముతున్నారు. మరొకరేమో కొంతమంది మరియ కుమారుడని నమ్ముతున్నారు. దేవుని కుమారునిగా నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు? ఏ రీతిగా నమ్ముతున్నావు ప్రభుని అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యెహోవా సాక్షులేమో మిఖాయేలు దూతగా నమ్ముతున్నారు. రోమన్ క్యాథలిక్స్ ఏమో మరియ దేవత అని నమ్ముతూ, అమ్మా నీ కుమారునికి చెప్పమ్మా అని వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. మార్మోన్స్ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మనమందరం కూడా దేవుళ్ళమే, మనతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక దేవుడే, ఆయన కూడా మనకులాగా మనిషి, ఆయన దేవుడు అయిపోలేదా? నీవు నేను మనం కూడా మనుషులమే, మనం కూడా దేవుళ్ళమే అని బోధిస్తారు. చివరికి ప్రారంభంలో మంచిగానే తీసుకెళ్తారు దేవుని యొక్క వాక్యాన్ని. తర్వాత వారి బోధ విధానం అనేటువంటిది రకరకాలుగా తీసుకెళ్ళి ఇంకా బయటికి రాలేనంత గొప్పగా వారు భద్రపరుచుకుంటారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రాహ్మణైట్స్ లేకుంటే తల్లి దేవుని సంఘం, వీరు ఉన్నటువంటి విధానం మనం చూస్తే ఈకున్నటువంటి బ్రెన్హామ్ అనేటువంటి నీ నమ్మినంత సులువుగా యేసుక్రీస్తుని నమ్మరు. అంత్యకాల ప్రవక్తగా ప్రకటన గ్రంథంలోని
7 ముద్రలు విప్పే యేసుగా ఈ వ్యక్తిని వీళ్ళు చూస్తారు. వీళ్ళ బోధలు అలా ఉంటాయండి. తల్లి దేవుని సంఘంలో మనం చూస్తే ఆన్ హాంగ్ ఇక ఉన్నటువంటి ఆన్ షాన్ హంగ్ అని దేవునిగా నమ్ముతారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అనగా మరొక యేసును సులువుగా నమ్మడం అంటే యేసుక్రీస్తు ప్రభు స్థానములో అక్కడున్నటువంటి వ్యక్తుల్ని పెట్టుకొని వారు అలా పూజ చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తాం. కల్పనా కథలు చెప్పేవారు అన్న ఈ విషయాన్ని చెప్పాను కదా. ఎలా చెప్తారంటే ఈ 5 వచనాలు మీరు చూసినప్పుడు కల్పింపబడిన ఉపదేశం చెప్తారు. అటు కొట్టుకొని పోయేటువంటి రీతిగా చదవండి. ఎవరైనా కూడా ఈ వచనాలు త్వరగా స్పష్టంగా చదవండి, మనం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఎనీబడీ ఇస్ దేర్? బ్రదర్ నేను చదువుతాను. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురు గొట్టబడిన వారమైనట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదుము. 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును. తీతుకు 1వ అధ్యాయం 13-14 వచనం. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టుడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థలవు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. 1 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదులతో సంబంధం కలిగి ఉన్నది గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని హెచ్చరించుచున్నాను. 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయుదు. వారి నాశనమును కునికి నిద్రపోదు. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ మనం చూస్తే కల్పనా కథలు చెప్తారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కల్పింపబడిన ఉపదేశం అట్లా ఇట్లా కొట్టుకోవద్దు, మీరు అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే ఉండడానికి సత్యము చెబుతూ ముందుకెళ్ళడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అన్నట్లుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము, అన్ని విషయాల్లో ఎదగాలి క్రీస్తు వలె ఉండడానికి. క్రీస్తు ఏం చేశాడు? మార్కు సువార్త 1వ అధ్యాయంలో 34-35 వచనాలు రాయబడితే ఏమని ఉంటాయంటే, ఆయన ఉదయకాల సమయంలో లేచేవాడు, అరణ్యంనకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థన అనుభవం చూస్తా ఉన్నాను. క్రీస్తును వెంబడిస్తున్నావా? లేకుంటే ఇక్కడ క్రీస్తుని వెంబడిస్తున్నవారు అంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు అన్ని క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదగడం అంటే ఆయన ఉదయం లేవగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కుటుంబంలో 30 సంవత్సరాలు పని చేశాడు. ఆయన పని చేయకుండా ఉండకూడదు. మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి పనులు కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒకరిపైన డిపెండెంట్గా మనం ఉండకూడదు, దేవుడిచ్చిన సామర్థ్యమును బట్టి. అలానే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సమాజంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం కూడా మనం బోధించు వారముగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనం ఆయన వలె నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది దూషించారు. ఆయన దూషించినప్పుడు ఎటువంటి రీతిగా సమాధానం ఇచ్చాడు? నీవు ఎటువంటి రీతిగా సమాధానం ఇస్తా ఉన్నావు? ఆయన ఎటువంటి రీతిగా మరి ఆయనను కొట్టినప్పుడు ఆయన ఎలా స్పందించాడు? నేనేదైనా ఒక మాట అన్నా, ఒకరు కొట్టితే నువ్వు ఎలా బిహేవ్ చేస్తా ఉన్నావు? ఏ రీతిగా ప్రవర్తిస్తా ఉన్నావు? క్రీస్తు వలె నడుచుకోవాలని ఇక్కడ లేఖన భాగంలో సెలవిస్తా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సత్యము నాకు చెవి యొగ్గక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కల్పనా కథల వైపుకు తిరుగులాడు కాలం వచ్చును. వాక్యం ఉన్నట్టు చెప్తే నచ్చదు వాళ్ళకి. జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి విషయాలు జరుగుతాయని మనం చూస్తాం. అమ్మా
మ్యూట్ చేయండి. మ్యూట్ చేయాలి. సిస్టర్ మ్యూట్ చేయండి అమ్మా. ఓకే. సో మనం ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చూస్తే సుఖభోగాలకు అలవాటు పడినటువంటి వారిని కూడా మనం చూస్తాం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారు వాళ్ళు. వారు కళంకమును నిందాస్పదములైనటువంటి తన ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ సుఖభోగముల యందు సుఖింతురు అన్న విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 3 వచనాలు మీ ముందు ఉంచాను. సుఖభోగాలకు అలవాటు పడిన వారు సత్యం విషయమై అనుభవ జ్ఞానం లేకోకోకుండా ఎలా ఉంటారంటే, సత్యము విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలోనికి చొచ్చి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారిని చెరపట్టుకొని పోతారు వీరిలో చేరిన వారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సుఖభోగాలకు అలవాటు పడినటువంటి వారు రకరకాలటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటేనే లోకానుసారమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైనటువంటి పబ్బులు, లోకానుసారమైనటువంటి ప్రేమలు, లోకానుసారమైనటువంటి ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు, సినిమాలు, షికారులు, రకరకాలటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. సుఖానికి అలవాటు పడి దేవుని కొరకు ప్రత్యేకింపబడి జీవించే అలవాటు ఉండదు. మందిరానికైతే వెళ్తారు ఆదివారం నామకార్థంగా, మిగతా రోజులంతా కూడా సేవకునికి తెలియకోకుండా, ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా రహస్య జీవితంలో కొనసాగిస్తూ ఉంటారు. సుఖభోగాలకు అలవాటు పడిన వారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనం చూస్తే దుర్బోధకులను ఖండించడానికి మనం చెప్పే సాకులు ఏం చెప్తామంటే, ఇప్పుడే కదా రక్షింపబడ్డాం, ఇంకా వాక్యం బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తాను బ్రదర్ సువార్త, నాకు వాక్యం అంతా తెలిసిన తర్వాత చెప్తాను బ్రదర్ దేవుని గురించి, ఇప్పుడు నాకు చెప్పడానికి నాకు ఏం తెలియదు బ్రదర్ అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నన్ను అడగనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో వాక్యం అంతా అందరికి తెలుసా? మాట్లాడండి. వాక్యం నాకు అంతా తెలుసు తెలియదు బ్రదర్ బ్రదర్. అన్న వాళ్ళు ఉన్నారా? ఈవెన్ దో మీ ఆల్సో నాకు కూడా తెలియదండి. దేవుడు నాకు ఏదైతే నేర్పిస్తున్నాడో అది నేను నేర్పిస్తున్నాను. దేవుడు మీకు ఏదైతే నేర్పించాడో అది మీరు చెప్పాలి. జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఇలా సాకులు చెప్తారు. 25% పీపుల్ క్రైస్తవులుగా ఉన్నవారు ఇప్పుడే కదా నేను రక్షింపబడ్డాను, దుర్బోధకులను ఖండించడానికి చెప్పే సాకులు. ఇప్పుడే నేను రక్షింపబడ్డానండి, నేను ఇప్పుడే సువార్త చెప్పలేను, చెప్తే మళ్ళీ లోకంలో కలిసిపోతాను, నేను కొంచెం కాలం ఆగుదాం అనుకుంటారంట ఒక 25%. ఇంకా మనం చూస్తే మధ్యస్థితిలో ఉన్నానండి, ఇప్పుడిప్పుడే వాక్యం తెలుసుకున్నాను, నేను ఇప్పుడే వద్దు, గోడ మీద పిల్లిలాగా ఉన్నాను, లేకుంటే ఉన్న పరిస్థితులు బట్టి కొంచెం కాలం ఆగుదాం అనుకుంటారంట. 75% పీపుల్ ఎలా అనుకుంటారంటే, కొంతకాలం ఆగాక చెప్పమంటే అబ్బే మన మాటలు వాళ్ళు వినరండి, చెప్పిన వేస్ట్ అండి, వీళ్ళు ఎంత వాక్యాలు నేర్చుకున్నారు, దేవుడే వదిలేశాడు వాళ్ళని, మనం కూడా వదిలేస్తే మంచిది అనుకుంటారు. వదిలేస్తాం. జ్ఞాపకం చేసుకోవాలి. తప్పుడు బోధల్ని, లేకుంటే సాధారణంగా దుర్బోధనలు కలిగించడానికి, లేకుంటే నశించిపోతున్న ఆత్మలకి సువార్త చెప్పడానికి చెప్పే సాకులు ఇవన్నీ కూడా. వాళ్ళు చెప్పినా వినరండి, వాళ్ళకి దేవుని గురించి చెప్పినా వేస్ట్ అండి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. నేను సువార్త విషయంలో బైక్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే వాళ్ళని కూడా వదిలిపెట్టాను. ఖచ్చితంగా దేవుని ప్రేమని చెప్తాను. బస్సులో జర్నీ చేస్తూ ఉంటే నా పక్కన వారిని వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళని పరిచయం చేసుకొని వారి క్రీస్తు గురించినటువంటి ప్రేమను నేను తెలియజేస్తాను. మళ్ళీ ఆ ఆత్మ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని యొక్క ప్రేమను ఖచ్చితంగా చెప్పక మానను. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను ఉపయోగించుకోవాలి మనం అందరం కూడా. సందర్భాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఎలా వ్యక్తిగత సువార్త చేయాలో కూడా ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని బోధించాను. కొన్ని క్లాసెస్ ఉన్నాయి వాటి గురించి, ఎలా మనం తెలియని వారికి ఎలా చెప్పాలి, తెలిసిన వారికి ఎలా చెప్పాలి అన్న విధానం బట్టి. ఇక్కడ మనం చూస్తే ఫైనల్గా ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే, క్రైస్తవ్యానికి 5 ప్రాముఖ్యమైన పునాదులు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం దుర్బోధల గురించి ఉన్నాం కదా, ఈ 5 ప్రాముఖ్యతలను నమ్మాలి. యేసుక్రీస్తు మొట్టమొదటిగా పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడని నువ్వు నమ్మాలి. నమ్ముతున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నమ్మకోకుండా ఉన్నట్లయితే ఇంకా నువ్వు అబద్ధ బోధలో ఉన్నావని.
ఇంకా నువ్వు క్రీస్తు గురించినటువంటి బోధలో లేవని, అపోస్తుల బోధలో లేవన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే రక్షణ. మన విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన స్వనీతి కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే బైబిలు దైవ ఆవేశముతో రాయబడిన గ్రంథం అని, అది పరిశుద్ధ గ్రంథం అని, అందులో ఉన్నటువంటి విషయాలు కల్పితము కాదని నువ్వు నమ్మాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడో అనుభవము నువ్వు ఖచ్చితంగా నెరవేర్చగలగాలి. నాలుగో అనుభవం ఏంటంటే త్రిత్వము. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురుగా ప్రత్యక్షపరచబడుచుకున్నాడు అన్న విషయాన్ని కూడా, త్రిత్వాన్ని నమ్మాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది తండ్రిని గురించి అవగాహన ఉంది, కుమారుని గురించి అవగాహన ఉంది, పరిశుద్ధ ఆత్మ గురించినటువంటి అవగాహన లేదు. కొంతమందికి కుమారుని గురించిన అవగాహన లేదు. తండ్రి గురించి తెలుసు, సృష్టి చేశాడని, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు చాలామందికి. చెప్పాలి వారికి దేవుని ప్రేమను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే మనకు లాభాలేంటి? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే మనకు ఉపయోగాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పరిపూర్ణంగా మనం నమ్మగలగాలి. ఈ 4వ పాయింట్లో పాస్ అయ్యావా? దేవునికి స్తోత్రం. 5th పాయింట్ ఏంటంటే మరణం తర్వాత జీవం ఉందని కూడా నమ్మాలి. ఏదో మందిరానికి వెళ్తున్నానులే, లేకుంటే ఏదో వెళ్దాం, సేవకుని పిలిచాడు కదా, సండే వెళ్దాం వస్తున్నాం అన్నట్లుగా కాకుండా, నువ్వు చనిపోయిన తర్వాత జీవం ఉంది. ఆ జీవంలోనికి ప్రవేశించాలంటే నువ్వు ఏ రీతిగా నడుచుకోవాలో ఆ స్పష్టత నీకుండాలి. మరణం తర్వాత కొంతమంది అనుకుంటారు మరొక జన్మ ఉంది అని. మా ప్రాంతానికి, కడప ప్రాంతానికి నందమూరి బాలకృష్ణ వచ్చాడు ఒకసారి, గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను అలా మిదికి వెళ్ళి అలా వెళ్ళినప్పుడు ఏదో బట్టలు ఆరేసి ఉంటే అవి తీసుకురానికి నేను పైకి వెళ్ళాను. అలా కొంత దూరంలో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో అతను మాట్లాడుతున్నాడు, నాకు వినిపిస్తున్నాయి. ఏమని మాట్లాడుతున్నాడంటే, గత జన్మలో నేను చేసినటువంటి ఆ పుణ్యాన్ని బట్టి ఈ రీతిగా నేను జన్మించాను, మరొక జన్మలో నేను ఇలా పుడతాను, మీకు సేవలు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎన్నో ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి, కాలు తీసి బయటకు పెడితే మళ్ళీ లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఎంతో సెక్యూరిటీ ఉంది. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్. వారికి సత్యం తెలియదు, ఇంకా జన్మలు ఉన్నాయి అనుకుంటున్నారు. ఒక క్రైస్తవునిగా నువ్వు నమ్మాలి, ఉండేది ఒకే జన్మ. ఆ జన్మ తర్వాత జీవం అనేటువంటిది పరలోకంలో మనకున్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అనేటువంటిది కూడా ఉంటున్నది, అది కూడా చావు అనేటువంటిది రాదు. ఏదైనా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణ తర్వాత జీవం ఉంటున్నది. ప్రభు కొరకు మనం జీవిస్తే జీవంలోనికి దాటుతాం. ప్రభు కొరకు జీవించుకోకున్నట్లయితే మరణానికి అప్పగింపబడతాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోతైనటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనము దుర్బోధలేంటో చూస్తూ వచ్చాం, లేకుంటే క్రైస్తవులుగా ఒక పునాది ఈ యొక్క అనేటువంటిది ఏదో కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి రకరకాలటువంటి దుర్బోధలుగా పిలువబడుతున్నటువంటి వివిధ రకాలని మనం చూస్తూ వచ్చాం. ఏ రీతిగా వాక్యక్రమం మనం చూస్తూ వచ్చాం. ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే మనం ఎలా ఉండాలో కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క విన్న విషయాల్లో మనం బాగా జాగ్రత్తగా కలిగి మనం ముందుకెళ్ళినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం త్రిత్వాన్ని నమ్ముతూ మనం ముందుకెళ్ళినట్లుగా ఈ 5 అనుభవాలు మనతో ఉండాలి. ఇక రాయబడినటువంటి దుర్బోధల విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉంటూ మన ఆత్మీయ జీవితాల్ని నడిపించుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా కూడా స్త్రీలలో నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మనం వాక్యాన్ని ముగించుకుందాం. త్వరపడాలి, ఎవరో ఒకరు చేస్తారని అనుకోవద్దు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. పరమ తండ్రి, మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ నామమునకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, ఈ 13వ తేదీన ప్రభా నా తండ్రి చక్కటి వర్తమానం తండ్రి నాయన నీ దాసుల ద్వారా వినిపించారు. నా తండ్రి అవి మా జీవితంలో అన్వయింప చేసుకుంటూ ఆయా సంఘాల్లో వస్తున్నటువంటి దుర్బోధనలను ఎలాగ ఎదుర్కోవాలో, ఎలాగ నీ కొరకు సిద్ధపడాలో నా ప్రభా
మాకు తగినటువంటి జ్ఞానోదయం కలిగించేటువంటి గొప్ప విషయాలు మాకు నేర్పించారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి సహోదరుని బట్టి సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులు ప్రభాని చిత్త ప్రకారంగా నా తండ్రి నాయన నీ ఏర్పాటుని బట్టి నాయన మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజేష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకొను గొప్ప గొప్ప మర్మములను చెప్పడానికి తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి ఆయన. అన్ని విధాలు తోడుగా ఉండండి ప్రభు. మా ప్రార్థన అంగీకరించి మా మనవని సన్నిధికి తెచ్చుకోండి. దేవాన్ని చిత్తం అయితే ప్రభా ఇటువంటి విషయాలు ఇంకా అనేక నేర్చుకోవడానికి మాకు ప్రభావం ఈ మీ మెట్లు మేము పాల్గొని ఇంకా అనేకలు ప్రార్థిస్తున్నాం. నా మా వినుకలో మీరు సమస్త విషయాల్లో సహాయం చేసి నడిపిస్తారని నా ప్రభావాన్ని మీరు పెట్టి ఫలింపచేస్తారు. నా తండ్రి మా జీవితాన్ని రాకడకు సిద్ధపరచుకునేటువంటి మనుషులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు పుణ్య పాదాలు బట్టి మిక్కిలి వినయమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేయండి, సిస్టర్స్ నుంచి. ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. ఓకే, మంచిది. అనుకూలత లేనట్లయితే ముందున్న సమయాన్ని నేను సహోదరునికి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.